రోజు మొత్తానికి కాసేపైనా నీకోసం నువ్వు బ్రతికితే లైఫ్ థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. అసలు ఒక విషయం చెప్పనా? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక్క నిమిషం కూడా కుదురుగా ఆగడానికి మన కోపికుండదు, కానీ సమస్యల గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోయి వాల్యుబుల్ టైం ని వేస్ట్ చేస్తూ ఉంటారు. దేన్ని సీరియస్ గా తీసుకోవద్దు, అలా అని దేన్ని ఈజీగా కూడా తీసుకోవద్దు. దేనికి ఎంత విలువివ్వాలో అంతే ఇవ్వాలి. దాట్స్ లైఫ్. ఈ జీవిత సత్యం అర్థమయ్యే టైంకి సగం జీవితం అయిపోతుంది. అవునే, నువ్వు చెప్పింది నిజం ప్రవల్లిక. మనసు ఇష్టపడి ఏది ఎప్పుడు చేయాలనుకుంటే అదప్పుడే చేసేయాలి. మన చెయ్యి జారిపోయిన కాలం, చెయ్యి జారిపోయిన ఆయుష్ మళ్లీ వెనక్కి తిరిగి రమ్మన్నా రావు. ఆ తర్వాత అయ్యో అప్పుడది చేసుంటే బావుండేది, అక్కడికి వెళ్ళుంటే బావుండేది అని బాధపడి ఏం ప్రయోజనం? నిజమే, కానీ ఒక్కొక్కసారి బంధాలు వెనక్కి లాగుతూ ఉంటాయి. అతిగా ప్రేమించడం, అతిగా ఆశించడం వల్ల మిగిలేది బాధ మాత్రమే. బంధాలు సంతోషాన్నివ్వాలి, కాని బాధ పెట్టకూడదు. ఆ అవకాశం మనం ఇవ్వకూడదు. ఇంతవరకు జీవితాన్ని ఒక కోణం నుంచే చూశాను, నువ్వు ఇంకో కోణం నుంచి చూపిస్తున్నావు. కొత్తగా ఉంది. పెళ్ళయ్యాక నిన్ను కలుసుకోకుండా దూరం ఉండిపోయి చాలా పెద్ద తప్పు చేశాను. అప్పుడు నువ్వు నా పక్కనుండుంటే నా జీవితం ఇలా అయ్యేది కాదేమో. ఎవరి లైఫ్ ని మార్చే శక్తి నాకు లేదు తులసి. నేను చెయ్యగలిగిందొక్కటే, నువ్వు జీవితాన్ని చూసే పద్ధతిని మార్చడం, నీలో కొత్త ఎనర్జీని నింపడం. ఆ ప్రాసెస్ లో ఆటోమేటిక్ గా నువ్వు సమస్యని చూసే పద్ధతి మారిపోతుంది. పద బయలుదేరదామా? ఏంటి ఆగిపోయావు? అదిగో చూడు, గోల్గప్ప. దాన్నో పట్టు పడితేనే కాని ఇక్కడి నుంచి అడుగు ముందుకు పడదు. దానికున్న క్రేజ్ అలాంటిది. అయ్యో, ఇక్కడొద్దులేవే. అదేంటే, నీకిష్టమే కదా? ఇష్టమే, కానీ ఇప్పుడిక్కడ ఇలా రోడ్డు మీద బాహుబలిని థియేటర్లో కూర్చునే చూడాలి. పానీపూరి రోడ్డు పక్కన నిలబడే తినాలి. పద, నువ్వు పద చెప్తాను, రా. భయ్యా, 2 ప్లేట్ పానీపూరి. నీకు గుర్తుందా? చిన్నప్పుడు మనం ఎవరు ఎక్కువ తింటారా అని పందెం కట్టుకుని మరీ తినేవాళ్ళం. ఎందుకు గుర్తులేదు? ప్రతిసారి నువ్వే గెలిచేదాన్ని. పానీపూరి అంటే నాకు ప్రాణమమ్మా, అందులోనే మజా ఉంటుంది. ఈ రోజు కూడా పందెం కట్టుకుందాం, సరేనా? ఎలాగో నువ్వే గెలిచేదానివి, నేను ఓడిపోయేదాన్ని. దానికి పందెం ఎందుకు చెప్పు? అలా కాదు, గెలవడానికి పందెం కట్టు, ఓకేనా? పందెంలో గెలిస్తే లైఫ్ లో గెలిచినట్టే అనుకుని సీరియస్ గా అటెంప్ట్ చెయ్యి. ఎందుకు తులసి అంతగా ఆలోచిస్తున్నా? జీవితంలో గెలవాలని లేదా? ఈ చిన్న పందాన్నే గెలవలేని దానివి రేపు జీవితంలో ఎలా గెలుస్తావు? ధైర్యం చేయి తులసి, ప్రయత్నించి చూడు, తప్పకుండా విజయాన్ని సాధిస్తావు. పందెంలోనే కాదు, జీవితంలో కూడా. ఓకే ఓకే భయ్యా, ఇది పందెం, విన్నావు కదా? నువ్వు లెక్క పెట్టి జాగ్రత్తగా సర్వ్ చెయ్యి.